తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. మరి ఈ మర్డర్ ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు ఏళ్ళు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను ఎదవై. ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి, నువ్వు తెలుగుదేశంలో ఉన్న మొక్క ఇప్పుడు పోయి కుక్క అయ్యావు. కుక్క మాటలు మాట్లాడు బాగా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నాకు తెలిసి వెంకటేశ్వర్లు గారు ఎవరైతే చనిపోయి ఉన్నారో 3 దశాబ్దాలుగా ఆ టీడీపీ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మరి వీళ్ళు 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 వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా హత్య దాకా వెళ్ళి, తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. దీన్ని ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి చైతి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం అనేది ఎంత దారుణమో ఒకసారి చూడండి. నువ్వు నీ స్థాయి మాటలు మాట్లాడు. నువ్వు తెలుసుకున్నా కుక్క మొహం దానా? ఏంటది? కుక్క మొహం దానా? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే వెళ్ళారో ఈ హత్యకు, ఈ ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అలాగే వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి, వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి ఇక ఎప్పుడైతే పొలిటికల్ ఇంటరప్షన్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైందో, తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఇక ఈ కథంతా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ కి పిన్నెల్లి బ్రదర్స్ కంటగట్టి మరి వాళ్ళని ఇందులోకి లాగడం అనేది, మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్కసారి రెడ్ బుక్ పాలనలో ఇది పరాకాష్ట కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవరికి తెలియదు ఈ జిల్లాలో? ఈ జిల్లాలో ఎవరికి తెలియదు? మన పల్నాడులో ఎవరికి తెలియదు? ఆ హత్య ఎందుకు జరిగింది అనేటువంటి విషయం అందరికీ తెలుసు. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? సంబంధం లేకపోయినా అసందర్భంగా ఏ విధంగా కూడా ఎక్కడో ఒక హత్య జరిగితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదకి, అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. ఆశీర్వదించండి మాయా. అది ఎక్స్ ఎమ్మెల్యేలైనా సరే, ఎక్స్ మినిస్టర్లైనా సరే, ఎవరినైనా కూడా చేర్చొచ్చు అని చెప్పి పరాకాష్ఠగా మరి ఈ యొక్క హత్యని ఏ విధంగా చిత్రీకరించి మరి వీళ్ళ పేర్లను చేర్చారనేది మనం చూస్తా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ ని ఈ కేసులో A6 గా A7 గా పెట్టారో ఇమీడియట్ గా వీళ్ళని అందులోంచి రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. ఎక్కడ చూసినా ఒక్కసారి
నేను అడుగుతా ఉన్నా. సార్ ఏంటి సార్ అది? పాపం పోలీసులు అంటే మా గౌరవం ఉంది. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అనే ఒక బ్యాచ్ ఉంటుంది. ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అని ఏదైతే బ్యాచ్ ఉందో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ అయిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. మెంటల్ మెంటల్ తిక్క తిక్కగా మాట్లాడు. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఓకే ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ ని ఈ రోజు అక్రమంగా కేసులు పెట్టి వేధించి ఇబ్బందులకు గురి చేసి జైళ్ళకి ఇచ్చారు, అరెస్టు చేశారు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఏమైతుంది పోలీస్ వ్యవస్థ, ఎటుపోతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? కామన్ సెన్స్ ఉన్నా కదా? దీనికా మనకు అధికారం ఉంది. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 కొండల ఉన్నాడు కదా. మిమ్మల్ని ఖచ్చితంగా అకౌంటబుల్ చేస్తాము, ఖచ్చితంగా చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటున్నాను. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. సారీ సారీ. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు? ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అయితే ఖచ్చితంగా మీరు ఎవ్వరిని వదలట్లేదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.